మాజీ పార్లమెంట్ సభ్యులు వైసీపీ నేత గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైసీపీ టికెట్ దక్కించుకుని టీడీపీ కంచుకోటైన హిందూపురంలో సత్తా చాటిన గోరంట్ల మాధవ్ గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయారు. అయితే మళ్లీ రాజకీయంగా ప్రభావం చూపాలనే ఆలోచనతో ఆయన ఇటీవల వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ప్రధానంగా పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ రెడ్డి దృష్టిని ఆకర్షించేందుకు మాజీ ఎంపీ మాధవ్ చేస్తున్న ప్రయత్నాలపై పెద్ద చర్చ జరుగుతోంది. హిందూపురం ఎంపీగా గెలిచిన తర్వాత వివాదాస్పద వైఖరితో గోరంట్ల మాధవ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ కారణంగానే గత ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కించుకోలేకపోయారని చెప్తున్నారు. అయితే పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఎన్నికల సమయంలో పార్టీ కోసం మాజీ ఎంపీ మాధవ్ చిత్తశుద్ధితో పనిచేసినట్లు పార్టీ అధిష్టానం గుర్తించిందని చెప్తున్నారు. పోలీస్ అధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన మాధవ్ 5 ఏళ్ల పాటు ఓ వెలుగు వెలిగారు. అయితే పదవి పోయిన తర్వాత ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా తయారైన పార్టీ పట్ల విధేయత ప్రదర్శిస్తున్నారని అంటున్నారు. ఇలా ఆయన నడుచుకోవడానికి కారణం వచ్చే ఎన్నికల్లో ఎక్కడొక చోట అవకాశం దక్కకపోతుందా అన్న ఆలోచనే అంటున్నారు. అయితే ఆయన సొంత జిల్లా కర్నూలు, రాజకీయంగా ఎదిగిన అనంతపురం, సత్యసాయి జిల్లాలు కాకుండా ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా చేస్తున్న కొత్త రాజకీయమేమి పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఎంపీగా ఉండగా మాధవ్ పూర్తిగా ఉమ్మడి అనంతపురం జిల్లాకే పరిమితమై పనిచేసేవారు. అయితే ఇప్పుడు తన మకాంను విజయవాడకు మార్చేశారు. తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో తరచూ కనిపిస్తూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తన వాణి వినిపిస్తున్నారు మాధవ్. ఈ విధంగా పార్టీ అగ్రనాయకత్వం దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు. ఆ మధ్య టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ చేబ్రోలుపై దాడి చేసి హడావుడి చేయడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్, మంత్రి లోకేష్ పై విమర్శలు చేస్తూ వాగ్దాడి ప్రదర్శిస్తున్నారు మాధవ్. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ భద్రతపై ఆయన ఇటీవల చేసిన కామెంట్స్ పార్టీ అగ్రనాయకత్వాన్ని ఆకర్షించాయని అంటున్నారు.